నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో చూస్తుంటే మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఎక్కువగా ఆలోచించడం, తింటే ఫుడ్ చాలా ఎక్కువ తినేస్తారు సార్ వీళ్ళు, లేకపోతే అస్సలు తినరు. ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు మీ దగ్గరికి వస్తే మీ సైకాలజీ పరంగా ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే క్లాసెస్ ఎలా ఉంది? అవునండి, ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలండి. అవును సార్. ఈ డిప్రెషన్ అనే వర్డ్ అంటే కుంగుబాటు తెలుగులో అంటాము. ఈ డిప్రెషన్ అనేది అది ఏదో పెద్ద మానసిక జబ్బు అనుకుంటున్నాను. అవును సార్. అవును. నేను యాజ్ ఏ సైకాలజిస్ట్గా దీని మీద చాలా రీసెర్చ్ చేసి డిప్రెషన్ అనేది జస్ట్ మన మూడ్లో వచ్చేటువంటి ప్రాబ్లం అండి. ఓకే సార్. అంటే మన మానసిక స్థితిలో కొంచెం మార్పు వచ్చింది. ఏదో కొన్ని విషయాల్లో మనం బాధపడుతున్నాం. ఇప్పుడు మనం అనుకున్నట్టు జరగలేదు అనుకోండి, బాధపడతాం కదా, బాధపడటం అలవాటు అయింది కదా, కొంచెం డిప్రెసివ్గా ఫీల్ అవుతున్నాం మనం. ఓకే, అందుకని మేము ఏం చెప్తున్నామంటే డిప్రెషన్ అనేది ఇది తాత్కాలికమైన మూడ్ డిజార్డర్, టెంపరీ మూడ్ డిజార్డర్. అదేం పెద్ద జబ్బు కాదు. అంటే ఎవరో భయపడాల్సిన పని లేదు. అది తెలియాలండి ముందు జనాలు. అర్థమైందా? చాలా మంది డిప్రెషన్ రాగానే ఏదో ఇంటర్నెట్లో చూసేసి కొన్ని సిమ్టమ్స్ మ్యాచ్ అయ్యాం డిప్రెషన్ అని చెప్పేసి వెళ్ళి మందులు వేసుకుని రకరకాల హంగామా చేసుకుంటాం. అవసరం లేదు. దిస్ ఈజ్ ఓన్లీ టెంపరీ మూడ్ డిజార్డర్. ఈ డిప్రెషన్లో ఏమవుతుంది, మీరు బాగా బాధపడుతుంటారు ఏదైనా విషయంలో, మీరు అనుకో జరగలేదు కాబట్టి. ఉదాహరణకు ఒక ఎంప్లాయీ ఉన్నాడండి, అనుకోకుండా ఉద్యోగం సడన్గా పోయింది అనుకోండి, మరి ఆటోమేటిక్ ఇప్పుడు ఈయన బాధే కదా ఇది. ఓకే, ఇది ఎవరికైనా బాధ కలుగుతుంది. ఓకే, సో ఈ బాధ కలిగిన కాలంగా దీన్ని డిప్రెషన్ అనుకోకూడదు. ఈ బాధపడడం కనుక కంటిన్యూగా అయిపోయి రోజు కనుక ఏం సరిగా రెగ్యులర్ పనులు చేయలేకపోతే అప్పుడు డిప్రెషన్లోకి వచ్చినట్టే. ఓకే సార్. అందుకని కేవలం బాధపడటం కనుకనే డిప్రెషన్ అనుకుంటారు, అది కాదండి. మన రోజువారీ పనులు కనుక సరిగా చేయలేకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు, రూమ్లో కూర్చొని ఏ పని మీద ఇంట్రెస్ట్ చూపించకుండా నా వల్ల ఏమీ కాదు, నేను ఫెయిల్ అయిపోయాను, నా ఉద్యోగం పోయింది, నేను ఇప్పుడు ఏం చేయలేను, నేను పరీక్షలో ఫెయిల్ అయ్యాను, నా వల్ల కాదు, ఓకే, నేను ఎందుకు ఉపయోగం లేదు అని ఈ విధంగా కనుక రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఈయన డిప్రెషన్లో ఉన్నట్టే. ఓకే సార్. అలా కొన్ని రోజులు ఉంటే అప్పుడు ఎలా గుర్తించాలి అనేది కూడా కొన్ని రోజులు ఉండి అంటే డే టు డే పనులు చేయలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, వెళ్ళలేకపోతున్నాడు. స్కూల్కి వెళ్ళాలి, వెళ్ళలేకపోతున్నాడు. నేను వెళ్ళను అని ఎదురు తిరుగుతున్నాడు. రూమ్లో నేను తలుపేసుకుని నేను అక్కడనే ఉంటా, మీరు ఎవరు నా దగ్గర రావద్దు అంటున్నాడు. అంటే ఆ లోన్లీనెస్ను కోరుకుంటున్నాడు. అంటే ఇతని మనసులో ఏదో బాధ ఉందన్నమాట, అది ఏదైనా భయం ఉందన్నమాట అని మనం తెలుసుకోవాలి. ఓకే, వాళ్ళు ఏమని చేసి ఇది తెలుసుకోకుండా వాళ్ళు విపరీతమైన ప్రెషర్ పెట్టి నువ్వు చదవాల్సిందే, నువ్వు అది చేయాల్సిందే పెడుతుంటారు. దాంతో ఏమవుతుంది, ఇంకా డిప్రెషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ డిప్రెషన్ కనుక ఎక్కువ కాలం ఉంటే అప్పుడు సూసైడల్ థాట్స్ మొదలవుతాయి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక 2 years డిప్రెషన్లో ఉన్నాడు అనుకోండి, మరి ఇప్పుడు 2 years లైఫ్ వేస్ట్ అయిపోయింది కదా. వేస్ట్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఇక నువ్వు బతకటం వేస్ట్ అనవసరం, ఏంటి మందులు మింగటం ఏంటి, ఇదేంటిది, క్లోజ్ చేసే అని చెప్పేసి బ్రెయిన్ చెప్పుతాడు. చాలామందికి తెలియదండి, ఎవరు కావాలని సూసైడ్ చేసుకోరండి, ఈ బ్రెయినే సూసైడ్ చేయించుద్దండి. ఓకే, ఎందుకంటే ఈ డిప్రెషన్లో ఎక్కువ కాలం ఉండటం వలన ఈ కొంత మందుల సైడ్ ఎఫెక్ట్స్ వలన బ్రెయిన్కి ఎందుకు లాభం లేదని చెప్పేసి బ్రెయిన్ అది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంకో విషయం తెలుసుకోవాల్సిందంటే ఈ బాడీ మొత్తానికి లీడర్ బ్రెయిన్ అండి. ఎవ్రీథింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్రెయిన్. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఆ డిప్రెషన్లో ఉన్నాడు కనుక మా దగ్గరకు తీసుకొస్తే ఒక్క ట్యాబ్లెట్ కూడా అవసరం లేకుండా వాళ్ళకి చక్కగా బాగా స్టడీ చేసి అసలు డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళారు డీటెయిల్గా స్టడీ చేస్తాం. ఒక్కోసారి కన్సల్టేషన్ 1 hour పట్టుద్ది, 2 hours పట్టుద్ది, 3 hours పట్టుద్ది. మేము డాక్టర్స్ మాదిరిగా 10 minutes మాట్లాడి మందులు రాయటం కాదు. అసలు రూట్ ప్రాబ్లం ఎక్కడుంది, ఇతను ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాడు, ఇతని లైఫ్లో ఏం జరిగింది, చిన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది, డీటెయిల్డ్గా స్టడీ చేస్తాం. స్టడీ చేసి అప్పుడు అవసరమైతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకు దోసినట్టుగా వాళ్ళు ఇతని మీద మాట్లాడుతుంటారు, నెగిటివ్గా మాట్లాడతారు, ఇది ఇంకా డౌన్లోకి అయిపోతుంటాడు. సో ఇతనికి ప్రాబ్లమ్స్ని బట్టి సపోజ్ ఆల్రెడీ ఒక 10 years డిప్రెషన్లో ఉండి మందులు వాడి బయట వెళ్ళకపోతున్నాడు అనుకోండి, ఇతనికి స్టేజెస్లో 2-3 stages కౌన్సిలింగ్ ఉంటుంది. స్టేజ్ 1 ఒక 2 months, స్టేజ్ 2 ఒక 2 months అట్లా ఉంటుందండి. ఈచ్ స్టేజ్లో మార్పులు వస్తుంటాయి, దాన్ని ఎవాల్యుయేట్ చేస్తుంటాం. ఎవాల్యుయేట్ చేసి ఆయనకి ఎక్కడెక్కడ థింకింగ్ నేర్పాలో అవన్నీ నేర్పి, ఎక్కడెక్కడ నాలెడ్జ్తో కూడా నేర్పి, అతనిలో కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి, ఓకే,
మళ్ళీ రెగ్యులర్గా తన యాక్టివిటీస్ ఏమున్నాయో అవన్నీ చక్కగా చేసేట్టు నేర్పుతాం అనమాట. అంటే ఇక్కడ మేము ఇంకోటి కూడా ఏం చేస్తామంటే కేవలం ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడం కాకుండా తన ఫ్యూచర్ని అలా డెవలప్ చేసుకోవాలి. ఒక స్టూడెంట్ అనుకోండి, తన నెక్స్ట్ తన కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం చదివితే ఇతను బాగుంటుంది. అదొక ఎంప్లాయీ అనుకోండి, ఇతను ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఇతని ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చేశాను, మేనేజ్మెంట్ చేశాను, సైకాలజీలో 3 మాస్టర్స్ ఉంది కాబట్టి, నేను ఆల్రెడీ ఒక వైస్ ప్రెసిడెంట్ లెవెల్ వరకు జాబ్ చేశాను కాబట్టి నాకు ఈ నాలెడ్జ్ మొత్తం ఉంది. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ ఎలా డెవలప్ చేసుకో అది కూడా నేర్పుతాం. ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మా దగ్గర కౌన్సిలింగ్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మేము ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొస్తాము, ఇతను నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా డెవలప్ చేసుకోవడం నేర్పుతామండి. ఇది మామూలు సైకాలజిస్ట్ నేర్పలేదు. ఎందుకంటే మరి ఇంత నాలెడ్జ్ ఉంటే కానీ చేయలేము. కాబట్టి ఈ డిప్రెషన్ వచ్చినప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసి ఇట్లా ఒంటరిగా ఉండాలనుకున్నా, రెగ్యులర్ యాక్టివ్ సరిగా చేయలేకపోతున్నా వెంటనే డెసిషన్ తీసుకొని మాలాంటి సీనియర్ సైకాలజీ దగ్గర తీసుకొస్తే స్టడీ చేసి అతన్ని డిప్రెషన్లోంచి బయటకు తీసుకొస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లేడీ అండి, అరౌండ్ 50 years ఆ రేంజ్లో ఉంటుంది. ఆమెకి ఏమైందంటే పాపం డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ థాట్స్లోకి వచ్చేసింది. ఎక్కడో తీసుకెళ్ళి మందులు ఇప్పించారు, ఏమి తగ్గలేదు. 1 year 2 years అయినా చివరి నా దగ్గర తెలుసుకొని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆన్లైన్లోనే చేశారనమాట. ఆమె ప్రాబ్లం ఏంటంటే పాపం అనుకోకుండా హస్బెండ్ చనిపోయాడు. ఇంతకుముందు చాలా యాక్టివ్గా మంచిగా పనులు చేసేది. హస్బెండ్ ఎప్పుడైతే తోడు పోయిందో అమ్మాయిలో కొంత ఒక డిప్రెషన్ ఫీలింగ్స్ వచ్చేసినాయి. మరి ఈమె కూడా ఏజ్ పెరిగింది కాబట్టి ఈమెమనుకుంటుంది, ఇంతకుముందు నేను బాగా పనులు చేసేవాడిని, అన్ని పనులు నేనే చేసేదాన్ని, ఇప్పుడు చేయలేకపోతున్నాను, ఇంకా నేను బ్రతికి ఉపయోగం ఏంటి, అర్థమైందా, నేను ఇంట్లోంచి పారిపోతా లేదా చచ్చిపోతా అని ఆ స్టేజ్కి వచ్చేసింది. ఆమెకి 2 నెలలు కౌన్సిలింగ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చక్కగా వీటిలోంచి బయటపడి వాళ్ళు హ్యాపీగా పిల్లలతో కాపురం చేసుకుంటారు. హ్యాపీగా ఈసారి మందులతో కూడా తగ్గని దాన్ని ఆ రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి దానిలోంచి బయటకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఈమె లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఈమె బ్రతికుంటే ఉపయోగం ఏంటి, చనిపోతే నష్టాలు ఏంటి, ఇవన్నీ చెప్తామండి. ప్లస్ మైనస్ 2 తీసుకొస్తాం. 2 తెలియాలి బ్రెయిన్కి. తెలిస్తే అప్పుడు ఆ అమ్మాయికి ఇక లైఫ్లో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఆలోచన రాదు, బయటకు వెళ్ళిపోవాల్సిన ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి జనాలు తెలుసుకోవాల్సిందంటే డిప్రెషన్ వచ్చినంత మాత్రాన, మీరు మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్న మాత్రాన మీరు ఏమీ దేవాల్సిన పని లేదు. చక్కని సొల్యూషన్ ఇస్తాము. ఒక్క ట్యాబ్లెట్ కూడా అవసరం లేదు. అంతా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. 100% డిప్రెషన్ నుంచి బయటకు రావచ్చు. అయితే సార్ వీళ్ళు ఇన్ని అనుమానాలతో వస్తారు కదా, మీరు చెప్పంగానే వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారా సార్? అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బుర్రలో అదే ఉంటుంది, మీరే అంటున్నారు మైండే అంతా అని. ఈ చెప్పంగానే ఈ నెగిటివ్ అంతా పోయి మీరు చెప్పింది వెంటనే వాళ్ళు ఫాలో అవ్వగలుగుతారా సార్? కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే మేము ఏం చేస్తామంటే యాక్సెప్ట్ చేస్తారా సార్? యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే మేము రియాలిటీ వాస్తవం చూపిస్తారు. ఇక్కడ మేమేమి చాలా మంది చెప్తుంటారు అది విజువలైజ్ చెయ్యి, మనకులం జరుగుద్ది, అట్లా చెప్పమండి. వాస్తవం మన లైఫ్లో ఏంటి వాస్తవం. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, లైఫ్లో మీకు ఎంత తెలివితేటలున్నా, ఎంత డబ్బులున్నా, ఏమున్నా సరే లైఫ్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఫ్యాక్ట్ కదా చెప్పండి. ఖచ్చితంగా 100% కదా. సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ఈ వాస్తవం నేర్పట్ల. ఎప్పుడైతే ఈ వాస్తవం నేర్పరో సక్సెస్ వచ్చినప్పుడైనా హ్యాపీగా ఇది ఫీల్ అవుతున్నాడు, ఫెయిల్యూర్ అవ్వగానే మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. సో ఇవన్నీ రియాలిటీ నేర్పినప్పుడు అప్పుడు మారుతాడండి. అప్పుడు థింకింగ్ మారుతుంది, అప్పుడు అనుమానం మారుతుంది. ఎందుకంటే అందుకే చెప్పారు థింకింగ్ బేస్డ్ ఆన్ రియాలిటీ ఇస్ రైట్ థింకింగ్ అని. సో వాళ్ళకి ఆ రియాలిటీ నేర్పుతాం. అయితే సార్ మీకు వచ్చే కేసెస్లో ఒక టాప్ 5 చెప్పమంటే ఎటువంటి కేసెస్ వస్తాయని చెప్తారు? జనరల్గా ఎక్కువగా డిప్రెషన్ కేసులు ఎక్కువ వస్తుంటాయండి. తర్వాత వచ్చే సూసైడల్ థాట్స్ ఉన్న డామినేట్ చేస్తున్న కేసులు ఎక్కువ వస్తుంటాయి. ఇలా స్టూడెంట్స్ అయితే ఎక్కువగా ఈ తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్, ఎస్పెషల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, బ్యాక్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. తర్వాత ఈ మధ్య లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ వస్తున్నారు స్టూడెంట్స్లో కూడా. ఈ అనౌన్స్మెంట్ లవ్స్ పెట్టుకొని దానిలో ఫెయిల్ అవుతుంటారు అనమాట. కొంతమంది ఫెయిల్ అవ్వకపోయినా ఆ ట్రాక్లో వెళ్ళాలని చూస్తుంటారు అనమాట. పేరెంట్స్కి తెలుస్తుంది అనమాట. ఒక అమ్మాయి 9th క్లాస్ అమ్మాయి ఏం చేసిందంటే ట్యూషన్కి వెళ్ళాడు అనమాట. ఆ ట్యూషన్లో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడి, సరే ఆ 9th క్లాస్ అయిపోయిన తర్వాత మరి అప్పుడు ట్యూషన్ సెలవులు వస్తాయి కదా. ఇప్పుడు అమ్మాయి ఏమని వద్దంటే, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, నేను 10 years తర్వాత ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మ్యారేజ్ మాట్లాడండి అని చెప్తారు.
సో ఇట్లాంటి 9th స్టాండర్డ్ చదివే అమ్మాయి 9th క్లాస్ చదివే అమ్మాయి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ 8th 9th 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మెడిసిన్ రాంగ్ రూట్లోకి వెళ్ళి అవును సార్. వాళ్ళకి అసలు మ్యారేజ్ అంటే ఎందుకు కూడా తెలియదు. ఓకే, ఈ ప్రాబ్లం చాలా ఎక్కువైనాయి. అవునా సార్? చాలా ఎక్కువ. ఇక తర్వాత లాస్ట్ వచ్చేసి ఈ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. అవును సార్. ఎందుకంటే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయొచ్చు. Sure, sir. ఓకే, ఈ పెళ్ళి అయిన 1 year లోపలే ప్రాబ్లమ్స్ వచ్చి ఇక డైవర్స్ తీసుకున్న పరిస్థితులు చాలామంది వస్తున్నారు. ఈ మధ్యనే ఒక 2-3 monthsలో 6-7 ఫ్యామిలీస్ డైవర్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళని డైవర్స్ లేకుండా హ్యాపీగా కలిపి హ్యాపీగా జీవితం చేశాను. రైట్ సార్. నిజంగా సో చాలా ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ సమస్యలతో ఎక్కువ వస్తుంటారు. అయితే డిప్రెషన్ అనేది చాలా పెద్ద మానసిక జబ్బు కాదు. అవును. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే చాలా తేలిగ్గా చక్కగా దాని నుంచి బయటపడే, ఎందుకంటే సంవత్సరాలు దీంట్లో బాధపడుతూ అసలు నరకం చూస్తారు సార్ నిజంగా Correct. డిప్రెషన్లో ఉన్న వ్యక్తులు. అవునండి. ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతారు. అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళే ఒక స్టెప్ వేసి మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి చక్కగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి మీ భాగస్వామ్యం తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ బాగుంటుంది సార్. సో ఇప్పటికైనా సమాజంలో ఈ మార్పు రావాలని ఖచ్చితంగా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అండి.